హైదరాబాద్లో వర్షం ప్రారంభమైంది. గచ్చిబౌలి, మాధాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, యూసఫ్గూడలో భారీ వర్షం పడుతోంది. సికింద్రాబాద్, మోతీనగర్, బోర్బండ్లో కూడా వర్షం పడుతోంది. కుబ్దుల్లాపూర్, జగద్గిరిగుట్టల్లో కూడా వర్షం పడుతోంది. చింతల్, షాపూర్, సూరారం, సుచిత్ర ప్రాంతాల్లో కూడా చినుకుల సందడి మొదలైంది. వర్షం కారణంగా పలు చోట్ల ట్రాఫిక్ జామ్ నెలకొంది. విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇప్పటికే దాదాపుగా సెకండ్ షిఫ్ట్ ముగించుకొని ఇంటికి వెళ్లే సందర్భం. సాధారణంగా ఈ టైంలో అయితే మాత్రం పూర్తిగా రోడ్లు కిక్కిరిసిపోతూ ఉంటాయి. వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారడంతో మరికొంతమంది అయితే బయటనే నించుడిపోయే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ట్రాఫిక్లు ఇరుక్కుపోయిన వాళ్ళు కాస్త సేఫ్ లొకేషన్స్కి వెళ్ళిపోయి తలదాచుకునే ప్రయత్నం చేస్తున్నారు. వర్షంలో ఇప్పటికే కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. దాదాపుగా 9 దాటిపోయిన తర్వాత పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. ఈవినింగ్ జనరల్ షిఫ్ట్ క్లోజ్ చేసుకుని ఇంటికి వెళ్ళే వాళ్ళు ఉంటూ ఉంటారు. అండ్ నైట్ షిఫ్ట్లు క్లోజ్ చేసుకుని ఇంటికి వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్న వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. వాళ్ళందరూ ప్రస్తుతం ఇబ్బంది ఎదుర్కొంటూ ఉన్నారు. భారీ వర్షం పడుతోంది హైదరాబాద్లో. అండ్ మీరు కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి. మీ ఏరియాలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోంది, కొన్ని చోట్ల సాధారణ వర్షపాతం నమోదవుతోంది, మరికొన్ని చోట్ల లైట్ ఇంకా డ్రిజ్లింగ్ అంటూ ఉంటాం కదా, అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షం అయితే మాత్రం పడుతుంది. ఇటువంటి వాతావరణం ఇంకొక 20వ తారీఖు వరకు కూడా కంటిన్యూ అవకాశం ఉంది. అంటే 18, 19, 20 ఈ 3 రోజులు కూడా ఇప్పటికి మించి కాస్త అంటే ఇంతకు మించి కొంచెం ఎక్కువగా అది భారీ వర్షంగా వెళ్ళే అవకాశం ఉందా అంటే కనుక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఉరుముల మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు.